చేసినంత మాత్రాన జెన్జీ యువతను దేశద్రోహులుగా ముద్రవేయడం సరికాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వాళ్ళే రేపటి దేశ భవిష్యత్తు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ కూడా తెలియజేశారు. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయంటూ స్పష్టం చేశారు. యువత అసలు నిరసనలు చేయకూడదంటూ తాను చెప్పడం లేదన్నారు. ప్రధాని మోదీ కూడా రాత్రిళ్లు మేలుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాల్సి వచ్చిందంటూ అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. ఇక ఆలస్యమైనప్పటికీ జెన్జీని నిర్లక్ష్యం చేయలేమనే విషయాన్ని కూడా ఇప్పటికైనా గ్రహించాలంటూ దీప్కే స్పష్టం చేశారు. ఇక జెన్జీ ఉద్యమాన్ని రాజకీయ నేతలే స్వాగతిస్తున్నారా? జెన్జీ యువతే భారతదేశ భవిష్యత్తా? ఇక రాజకీయాల్లో యువ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందా? జెన్జీ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చే శక్తిగా మారుతుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు అసలు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. बच्चे जो भगवान का स्वरूप है, उन पे कई बार जो इनोसेंट है उन पे कई बार लाठीचार्ज होता है, पैलेट गन फायरिंग हुआ था. तो ये सारे विषय के और एक बात, हाँ, आपका क्या मानना है? ये होना चाहिए. ये जो बातें है ना जी, ये क्यों हुआ, क्या हुआ, इसके कारण में जाना पड़ेगा. जिसके लिए जो जानकारी चाहिए मेरे पास नहीं है, आपके पास भी पूरी नहीं होगी ऐसा मुझे लगता है जी. लेकिन इसको देख के कहाँ गड़बड़ है ये तय करना पड़ेगा. मैं अभी ये नहीं कह सकता कि क्या हुआ, क्यों हुआ, क्योंकि सही गलत मुझे भी मालूम नहीं. आप भी पढ़कर बता रहे हैं, मैं भी पढ़कर बता रहा हूँ. आज सुबह मैं आ रहा था तो कुछ मॉड्यूल्स वगैरह इसमें घुस गए, उनका कुछ भंडाफोड़ वगैरह इसी न्यूज़ में पढ़ रहा था. अब वो कितनी सही है नहीं है मुझे मालूम नहीं, लेकिन मुझे अगर आंख मूंदकर विश्वास रखने के लिए कहा तो मैं जैन जी पर विश्वास रखूंगा. क्या बात है, वाह. రైట్. ఇప్పుడు మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసాయనుకోవచ్చు. యువతలో కూడా మార్పు రావాలి, అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి కూడా మార్చే అవకాశం, అలాగే మార్చే దిశగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఉన్నారు అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి బీజేపీ సంబంధించినటువంటి ప్రతినిధి దుడ్డకొండ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అలాగే సీజేపీ పార్టీ ప్రతినిధిగా జయరాం గారు ఉన్నారు. జయరాం గారు నమస్కారం. వెంకటేశ్వర్ గారు నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సాయి గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెంకటేశ్వర్ గారు, సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? సో జెన్జీ కారణంగా ఇటు అభిజిత్ దీప్కే ప్రభావంతో ఇటు యువతలో మార్పు వచ్చిందనే దిశగా కూడా అభివర్ణిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? సాయి గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు, చర్చలో పాల్గొనే పెద్దలందరికీ నమస్కారం. జెన్జీ ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకు పూజనీయ మోహన్ భగవత్ గారు అన్న మాటల గురించి మనం మాట్లాడుతున్నాం. వారు ఈ రోజే కాదు, ఈ రోజు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గాని, భారతీయ జనతా పార్టీ గాని యువకులకు సంబంధించినటువంటి విషయాలను చర్చించుటకు ప్రాథమికంగానే ఆర్ఎస్ఎస్ లో శాఖ నడుస్తుంది. భారతదేశంలో ఇప్పుడు 1,00,000కు పైగా శాఖలు నడుస్తుంది. శాఖ అంటే అదేమి వేరే విషయమేం కాదు. యువకులు గాని, తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వారితో కొంతసేపు ఆటలు ఆడించి ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశంతో జరుగుతున్న విషయాలు, సంస్కృతి, వారసత్వం గురించి చెప్పే కార్యక్రమమే శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ రోజు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మిగతా వ్యక్తి నిర్మాణం జరిగిందని అనుకుంటున్నారు. అయితే మోహన్ భగవత్ గారు ఈ కాలానుగుణంగా వారు ఏం మాట్లాడారంటే, యువత గాని ఈ జెన్జీ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో వారు లేవనెత్తిన విషయాల మీద కానీ, వారు మాట్లాడుతున్న విషయాల మీద కానీ ఎవ్వరికీ అభ్యంతరం ఉండరాదు కూడా. ఎందుకంటే నీటి విషయంలో వారు మాట్లాడిన సందర్భం ఏంటంటే ఖచ్చితంగా తప్పు జరిగింది, అందుకనే క్షమాపణ చెప్పారు, తర్వాత రాజీనామా కూడా చేశారు. దానిపైన విచారణ అన్ని చేస్తున్నాయి. అయితే సమాజంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా దేశంలో ఒక వ్యవస్థలో మనం ఒక జాతిగా చర్చించుకోవడంలో తప్పులేదు. చర్చించకూడదని భారతీయ జనతా పార్టీ గాని, నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని లేనే. అందుకనే వాళ్ళు నెల రోజుల పైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కూడా వారు ఉద్యమం చేయగలిగారు.
అందుకు అవకాశం కూడా కల్పించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అన్నా హజారే గారు ఉద్యమం చేసేటప్పుడు వారు 5,000 మందితోనే చేయమని, మనం 8,000 10,000 మందితో కూడా ఉద్యమం చేయమని, వారి యొక్క వాక్ స్వేచ్ఛకు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు కానీ ఏ రోజు కూడా లేనేలేదు. అందుకని భారతీయ జనతా పార్టీ అంటే ప్రభుత్వ విధానాలే ఇప్పుడు యువతకు ప్రశ్నించే విధంగా ప్రధానంగా కారణం అవుతున్నాయి అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఎప్పుడూ నీట్ లేదు, 20 ఏళ్ళ కిందటో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎప్పుడూ లేదు. ఈ కొత్త విషయాలలో ఏదైనా పొరపాట్లు తప్పులు జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటి గురించి చర్చించుకోవాల్సింది. మనం ఉదాహరణకు ఒక విషయం చెప్తాం. ఇది వరకు ఎప్పుడైనా మీ స్టూడియో కాకోకుండా ఇట్లా దూర ప్రాంతాల నుంచి జూమ్ ద్వారా చర్చించుకునే అవకాశం ఉండిందా? లేదు. ఇప్పుడు వచ్చింది. మార్పు రావాలి. మార్పు ఎవరైతే కోరుకుంటారో వారితో ఇబ్బంది లేదు. మార్పు రాకోకుండా ఉండాలని కోరుకుంటూ చూడండి, వారి ద్వారానే సమస్య అంతా వస్తుంది. అందుకని ప్రధానమంత్రి గారు యువత విషయాల పట్ల గాని, నిరుద్యోగ విషయాల పట్ల గాని, అక్కడ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల పట్ల గాని వారికి ఏ రోజు కూడా జంజీ విద్యార్థులతో గాని, మిగతా ఉన్నటువంటి అధికారంలో లేని గాని, సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులతో గాని మాకు విభేదము లేనే లేదు. వారు మాట్లాడాల్సిందే, క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉండాల్సిందే. భారతీయ సంస్కృతి తర్కవాదంతోనే ఉంది. మనకు ఒక తర్కవాదం అనేది కూడా ఒక సబ్జెక్టే. అంటే అందరూ అయితే దాంట్లో మోహన్ భగవత్ గారు కూడా ఇంకొక మాట కూడా, బాధ్యతాయుతంగా ఉద్యమం చేయాలి. చైనా గాని, పాకిస్తాన్ గాని భారతదేశం మీద యుద్ధం ప్రకటించినప్పుడు మనం అందరం కూడా ఉండాలి. ఏదో విదేశీ భావజాలంతో వారు చదువుకున్న, వారు తెలుసుకున్నటువంటి దానితో భారతదేశాన్ని తప్పని విధంగా శత్రుపక్షాలకు మద్దతు పలుకుతారు చూడండి, అది సరైంది కాదని కూడా వారు ఒక మాట చెప్పారు. అదే విధంగా లక్షలాది 6,50,000 గ్రామాల్లో ఈరోజు పాఠశాలలు ఉండితే వాటినన్నింటినీ సంస్కరించి మంచిగా చేయాలి, మంచిగా అభివృద్ధి చేయాలి, ఉపాధ్యాయులు కూడా శిక్షణ ఇవ్వాలన్న మాట కూడా వారు చెప్పారు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కళాశాల విద్యార్థులతో గాని, తర్వాత విద్యార్థి పరిషత్ గాని ఎక్కడ కూడా యువతకు సంబంధించిన విషయాలనే మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడకూడదని ఎవరన్నా అనుకుంటే కాదు. ఎందుకంటే బయట నుంచి చూసే వాళ్ళకు వేరే. ఇప్పుడు నిన్న కూడా మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి వేదిక కూడా అది మాకు సంబంధించినటువంటి వేదిక కాదు. ఏదో అది 15th జరుగుతుంది. వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతనంతా ఐక్యత చేసే కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అందులో వారు వచ్చి మాట్లాడారు, వారు దిశానిర్దేశం చేశారు. దాని గురించే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, మోహన్ భగవత్ గారు మాట్లాడినా ఎవరు కూడా ఈ దేశాన్ని జాతీయ దృక్పథంతో చూస్తున్నటువంటి సందర్భంలో వేరుగా అనుకోవాల్సింది లేదు. ప్రాథమికంగా వ్యక్తి నిర్మాణం జరిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఈ దేశంలో ఉన్న విషయాలు చర్చించకూడదే అంటే అది ప్రజాస్వామ్యం కాదు, డిక్టేటర్షిప్ అవుతుంది. అది ఈ దేశంలో చెల్లదు. అది ఎవరు చేసినా కూడా చెల్లదు. దాన్ని భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ వ్యతిరేకిస్తుంది. ఎవరికి కూడా. తర్వాత ఇంకొక మాటలు కూడా మాట్లాడారు, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు. చర్చల ద్వారా చర్చలు జరిపింది ఈ ప్రభుత్వం కూడా వారితో కూడా. కాబట్టి ఇప్పుడు అభిజిత్ దీప్కే గారు సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక ఇక క్యా బోల్తీ పబ్లిక్ అని చెప్పేసి కొత్త ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఆ ప్రోగ్రామ్ విధంగా కూడా ఖచ్చితంగా కూడా అందరికీ అందుబాటులో ఉండి రాజకీయంగా కాకుండా సమస్యల పరిష్కారానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని ద్వారా యువత పైన ఎఫెక్ట్, అంటే యువత కొంచెం ప్రభావితమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? యువత ప్రభావం అవుతుందంటే ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి సబ్జెక్టు తర్వాత వచ్చి దాని మూలాలు ఎక్కడున్నాయి సమస్యలో, తర్వాత దాన్ని చేస్తున్న వాళ్ళు ఎవరని. జనరల్ గా ఒక విషయం మనం మాట్లాడు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది మనం ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మనం ఎక్కడైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఎవరైతే డీలర్ ఉన్నాడో, నేను చిన్న విషయం దీనికి సంబంధం లేదు అయినా కూడా మనకు జనబాహుళ్యంలో మాట్లాడుకునే విషయాన్ని మాట్లాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇస్తున్నారు, మంచిదేనా అంటే మంచిదేను అంటాడు. వెంటనే మనం అడిగిన వెంటనే ఎవరైతే నీకు బియ్యం ఇస్తున్నారో పీడిఎఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీలర్ ఎట్లుందంటే వెంటనే చెప్పేస్తారు, ఏమని ఆ స్టోర్ డీలరు తూకం తక్కువ వేస్తాడండి అని చెప్తారు. కాబట్టి మనం మాట్లాడుతున్న విషయము, మనం మాట్లాడుతున్న వ్యక్తులు, మనం మాట్లాడుతున్నటువంటి సందర్భము వారి భావజాలాన్ని బట్టి ఆ సమస్య యొక్క యువత ఆకర్షిస్తారా, యువత అటు సైడు వెళ్తారా, వారికి మద్దతు ఇస్తారా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు జార్ఖండ్ లో ఉద్యమం జరుగుతుంది. మరి ఇదే ఎవరైతే మనం సోకాల్డ్ అని మాట్లాడుతున్నామో వారు ఎవరు వెళ్ళలేదు దానికి. మరి వారు దానికే సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి? కాబట్టి దేశంలో ఎక్కడికి సమస్య వచ్చినా కూడా మనం
జనం ఏం మాట్లాడుకుంటున్నారు క్యా బాత్ హై అని అనుకున్న సందర్భంలో మరి ఎక్కడ స్టూడెంట్ కి ఇబ్బంది జరిగినా, ఎక్కడ గవర్నమెంట్ నుంచి పొరపాటు జరిగినా, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇండియా కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రశ్నించవలసిన బాధ్యత ఎవరు ఈ విషయం మాట్లాడుతున్నారో వారి విధంగా. అంటే మోహన్ భగవత్ గారు అన్న విషయం కూడా అదే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదు అంటే సెలెక్టెడ్ గా ఉంది. చూడండి, సెలెక్టెడ్ గా మేము దీన్ని అయితే మాట్లాడతాం, మేము దీన్ని అయితే మాట్లాడతాం, జార్ఖండ్ లో అయితే మాట్లాడాం, పంజాబ్ లో అయితే మేము మాట్లాడాం, కర్ణాటకలో అయితే మాట్లాడాం, మేము నీటి గురించి అయితే మాట్లాడతాం అని అంటారు. చూడండి, సెలెక్టివ్ గా. దాన్ని మాత్రమే ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తూ ఉంటారు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గమనిస్తుంటారు. తర్వాత ఇంకా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యోగేంద్ర యాదవ్ లాంటి వారు కూడా ఒక మాట అన్నారు, మీరు మనం ఈ సందర్భంగా కూడా మాట్లాడుకోవాలి. ఇంకా ఈ రోజు నుంచి వీధుల్లోనే నిర్ణయాలు జరుగుతాయి, పార్లమెంటులో జరగవు అని చెప్పారు. మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ప్రజాస్వామ్యంలో వీధి పోరాటాలకు వీధులలోనే పంచాయతీలు సమస్యలు పరిష్కారానికి రాజ్యాంగేతర శక్తులుగా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇటువంటి విషయాలు జెన్జీ కూడా పక్కదారి పట్టకూడదు. జెన్జీ అనేది వ్యక్తి నిర్మాణం జరిగిన తర్వాత దేశంలో ప్రజలకు ఏది మేలు, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుండొచ్చు ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా పొరపాటు కూడా జరుగుతూ ఉండొచ్చు. అయితే నరేంద్ర మోడీ గారి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళని శిక్షించే కార్యక్రమం కూడా వారు చేస్తున్నారు. అయితే దీన్ని పట్టుకొని ఇప్పుడు ఏదో ఇంట్లో ఇప్పుడు కొట్టంలో ఎలకలు ఉన్నాయని కొట్టానికి అగ్గిపెట్టడం కాదు కదా, కొట్టానికి అగ్గిపెట్టడం పరిష్కారం కాదు, ఎలకల్లో ఏరు పారేయాలన్నదే. ఇప్పుడు భారత రాజ్యాంగ పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అందులో తప్పులను సరిచేసుకొని పొరపాట్లు సరిచేసుకొని చేసి ముందుకెళ్ళే వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. వెంకటేశ్వర్ గారు, జయరాం గారు కూడా మనతో ఉన్నారు. జయరాం గారు నమస్కారం. ఈ విధంగా ముందుకెళ్ళాలి. సో మొత్తానికి సిజేపీ పార్టీ, మీ పార్టీ ఒక సంబంధించినటువంటి ఏదైతే తీసుకున్నటువంటి స్టాండ్స్ ప్రకారం కూడా దేశ రాజకీయాలు యువతతోనే మారే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాదన వస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? సో ఒక్క సమస్య మీద కాకుండా అన్ని సమస్యల మీద కూడా ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. అంటే ఇప్పుడు బీజేపీ వాదన ఎట్లా ఉంటుందంటే, జెన్జీ మాట్లాడాలి, కాకపోతే బీజేపీని ప్రశ్నించదు. జెన్జీ డిఫరెంట్ గా పోరాటాలు చేయాలి, బీజేపీ మీద చేయకూడదు, బీజేపీని అడగకూడదు. యువత అంటే బీజేపీకి సంబంధించిన యువతనే యువత, బీజేపీని ఫాలో అయ్యే యువతనే యువత, బీజేపీని ఫాలో కాని యువత అంతా యాంటీ నేషనల్ అనే ఉద్దేశంతోనే మాట్లాడుతుంటే మనం ఎవరేమేం చేయాలి. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు యువత అనే విషయాన్ని మాట్లాడాలి తప్పే. ఇది భారతదేశం లోపల 4 యువతలు లేరు. కాంగ్రెస్ యువత, లేకపోతే బీజేపీ యువత, ఇంకొక యువత లేరు. యువత అనే విషయానికి వస్తే, జెన్జీ విషయానికి వస్తే, జెన్జీ అనేది ఈ దేశాన్ని భవిష్యత్తు, ఈ దేశ సంపద, ఈ దేశ హక్కు, ఈ దేశం లోపల ఉన్న ఒక విస్తృతమైన నాలెడ్జ్. దీన్ని నమ్మితే మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇది ఏది కాకుండా మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళే జెన్జీ, మమ్మల్ని ఫాలో కాని వాళ్ళంతా యాంటీ నేషనల్ అంటే దాని గురించి మనం ఇక మాట్లాడడానికి స్కోప్ లేదు. ఇప్పటికైనా బీజేపీ అర్థం కావాల్సింది అంటే, ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఆయన ఊరికే ఏమీ రిజైన్ చేయలేదు. లేదు అంటే సమస్య వచ్చినప్పుడే రిజైన్ చేయలేదు. సమస్య తలెత్తినప్పుడే ఆయన ప్రజలు తన హక్కుగా లేకపోతే తన నైతిక బాధ్యతగా రిజైన్ చేయలేదు. ప్రజలు కొట్లాడి జెన్జీ రోడ్ల మీదకి వచ్చేసి విపరీతమైన లాఠీ దెబ్బలు, పిల్లెట్స్ గన్నుల దెబ్బలు, దాంట్లో టియర్ గ్యాస్, ఇలా దేశం మొత్తం ఒక్కటయ్యి రోడ్డు మీదకి వస్తే దాన్ని ఉద్దేశించేసి బీజేపీకి ఇబ్బంది అవుతున్న పరిస్థితి లోపల అంటే పార్టీల పరంగా కాకుండా కూడా జయరాం గారు వన్ సెకండ్ దాన్ని పార్టీ పార్లమెంట్ లోపల ప్రతిష్టంభ చేసినప్పుడు మాత్రమే రిజైన్ చేస్తారు. అంతే తప్ప ఏదో సమస్య వచ్చినప్పుడే రిజైన్ చేస్తే నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ని మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఇదేది జరగలేదు. ఇక నెక్స్ట్ సిజేపీ ఏ మేరకు పనిచేస్తుంది? ఒక్క సమస్య ఉండదు. సిజేపీ విస్తృతమైన సమస్యల మీద పనిచేస్తే తప్ప ఒకే సమస్య మీద పనిచేయదు. విస్తృతమైన ప్రభుత్వాల మీద. వెంకటేశ్వర్ గారు మీరేమంటారు? ఒక్క నిమిషం. విస్తృతమైన ప్రభుత్వాల మీద పనిచేస్తాడు అంటే, ఈ రోజు ఇక్కడ తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,
ఆంధ్రప్రదేశ్ లోపల ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది, తమిళనాడు లోపల విజయ్ టీవీకే గవర్నమెంట్ ఉంది, అదే కేరళకు పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇతర రాష్ట్రాల లోపల బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇలా ప్రభుత్వాలు ఏదైనా కూడా ప్రభుత్వం లోపల ఉన్న అసమానతల మీద పనిచేస్తే తప్ప ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు. సార్, ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా మీ యొక్క పోరాటం ఖచ్చితంగా ఉంటుంది, యువతను కలుపుకునే విధంగా ఉంటుందంటారా? 1 సెకండ్. ప్రభుత్వాలు ఏదైనా కూడా ప్రజల సమస్యల మీద సామరస్యంగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది జెన్జీ, సిజేపీ. ఈ విషయాన్ని డెఫినెట్ గా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఈరోజు మహేష్ భగవత్ గారు మాట్లాడిన భాషలో ఏ విధంగా ఉండదంటే, ఆయన మన వాళ్ళు తన వాళ్ళు అనే అదొక్కటి మాత్రమే చెప్పలేదు. కాకపోతే జెన్జీ అంటే మా ఫాలోవర్లు మాట్లాడే విధానం లోపలే ఉండే విధంగా, అర్థం వచ్చే విధంగా మాట్లాడడం మాత్రం అది బాధాకరం. రైట్. వెంకటేశ్వర్ గారు మీరేమంటారు? సాయి గారు సర్సంఘచాలకు మాట్లాడిన సందర్భాన్ని దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా విస్తృత స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ ఆర్ఎస్ఎస్. వారు మాట్లాడింది ఏంటంటే దేశభక్తి, జాతీయవాదము, తర్వాత ఇప్పుడు మనం వెంకటేశ్వర రెడ్డి గారు, దేశభక్తి జాతీయవాదం అంటే మాకు లేదా? మీకే ఉన్నదా? దేశభక్తి గురించి మీరు మాకు నేర్పించాలా? మేము దేశభక్తులం కామా? ఈ భారతదేశంలో మేము ముట్టలేదా? ఈ భారతదేశ వారసత్వం మేము కాదా? అంటే మీరు దేశభక్తి గురించి ఇది కాదు కదండి. దేశభక్తి గురించి మీరు చెప్తే దేశభక్తి, మేము చెప్తే ఏంటిది? దేశభక్తి మీరు ప్రశ్న అడిగారు, నన్ను చెప్పనివ్వాలి కదా. దాన్ని వక్రీకరణ చెప్తున్నారు కదా. దేశభక్తి నన్ను చెప్పనిస్తే చెప్తే దేశభక్తి కాదు కదా. మేము చెప్తే కూడా దేశభక్తినే, మేము చేసేది కూడా దేశభక్తినే. మీరు చేసే దేశభక్తి గురించే మాట్లాడుతున్నాం. మరి రుచికా సింగ్ అని ఎవరైతే బ్యూటీ పార్లర్ లో చేస్తున్నటువంటి అమ్మాయి ఇటలీ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ ప్రధానమంత్రి గారికి స్త్రీలను సభ్య సమాజం తలదించుకునేటట్టుగా నరేంద్ర మోడీ గారికి డేట్ వచ్చిందని మాట్లాడిన సందర్భంలో దీన్ని ఈ దేశం నుండి యువత జాతీయవాదము జాతీయవాదము దేశభక్తి ఢిల్లీ లోపల జంతర్ మంతర్ లోపల 2 కంకర ట్రక్కర్స్ పెట్టిన వాళ్ళు ఎవరండి? ఎవరు పెట్టారు? అది మీరు ఎలా చెప్పాలి? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మేము చెప్పాలా? జయరామ్ గారు వినండి. జయరామ్ గారు వినండి. సాయి గారు వారిని ఆపండి. జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు ఒక నిమిషం. వారు మాట్లాడిన మ్యాగజైన్ ఏం రాసింది అంటే, ఎక్కడో యాక్సిడెంట్ అయినా ఒక నిమిషం. జయరామ్ గారు ఒక్క నిమిషం. జర్నలిస్ట్ రాసిన విషయాల్లో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాసిన విషయాలు ఏంటంటే, ఒక రోజు ఆ రోజుకు ముందు రోజు యాక్సిడెంట్ అయిన ఒక మారుతి వ్యాన్ ని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేశారు. ఎందుకు పార్క్ చేశారో ఎవరు తెలియదు. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యాను అక్కడికి ఎందుకు వచ్చింది? 2 కంకర ట్రక్కులు ఎందుకు వచ్చాయి? లాఠీలు పట్టుకొని పోలీసులు జయరామ్ గారు ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, ఒక నిమిషం వారు మాట్లాడమండి. వెంకటేశ్వర గారు మాట్లాడమండి. ఒక్క నిమిషం జయరామ్ గారు, ఒక్క నిమిషం కొట్టాల్సిన అవసరం ప్లీజ్ అండి. ఒక నిమిషం జయరామ్ గారు, ఒక నిమిషం, సమయం తక్కువగా ఉంది. ఒక నిమిషం సమయం తక్కువగా ఉంది. ఒక నిమిషం వెంకటేశ్వర గారు మాట్లాడండి. ఆన్సర్ చేయాల్సింది. సాయి గారు మాట విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఎవరైతే ఇప్పుడు రుచికా సింగ్ ఎవరో మాట్లాడారు, ఇది ఈ దేశానికి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి నిర్మాణం జరిగినటువంటి విద్యార్థులు గాని, యువకులు గాని, జెన్జీ గాని మాట్లాడే భాష. ఈ దేశ ప్రధానమంత్రిని రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి ఒక పాపులర్ ప్రధానమంత్రిని ఒక విదేశీ ప్రధానమంత్రితో అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుతుంటే జెన్జీ విద్యార్థులు గాని ఎవరన్నా గానీ దానికి నాయకత్వం వహించే వాళ్ళు గానీ ఖండించాల్సిన అవసరం లేదా? ఒకవేళ అట్లాంటిది జరిగితే వీరేమని మాట్లాడుతున్నారు? సాయి గారు, మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అడ్డుకోవాలని మాట్లాడుతున్నారు. ఈ అడ్డుకోవాలని మాట్లాడుతున్న వారందరికీ ఒకటే ప్రశ్న మీ ద్వారా. అయితే మీరు ఏ కార్యక్రమాలన్నా చేస్తూ ఉండొచ్చు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తించలేడు. మీరు ఏమైనా చేస్తుండొచ్చు, దాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలన్నా మీకు బాధ్యత లేదా? మీకు దేశభక్తి లేదా? ఈ దేశ ప్రధానమంత్రి అంటే మనందరికీ, నాతో మీతో అందరికీ ప్రధానమంత్రే కదా, ప్రమాణ స్వీకారం చేశారు కదా. మరి మీరు ప్రధానమంత్రిని ఎందుకు అంగీకరించలేకున్నారు?
ఎందుకు అంగీకరించలేకుండా ఉన్నారు? ఎక్కడైనా జరిగిన విషయాల గురించి ఎక్కడన్నా ఇప్పుడు ఈ రోజు పోలీసులు, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. ఐఎస్ఐకి సంబంధించినటువంటి 400 సోషల్ మీడియా అకౌంట్లు అన్ని చేస్తున్నా అంటున్నారు. మీరు 28వ తారీఖు రాత్రి మెటా ఏం చేసింది చెప్పండి? సోషల్ మీడియాలో ఎట్లా కల్పితమైనటువంటి ప్రచారం జరిగింది చెప్పండి? వాట్సాప్ ద్వారా ఎట్లా జరిగింది? వీటికన్నిటికీ ఎవరు బూస్ట్ చేస్తున్నారు? జనరిక్ గా వీటికి వచ్చేటువంటి వ్యూస్ అన్ని కూడా. అటు ఇక్కడ చూడండి, ఎవరైతే జెన్యూన్ గా ప్రశ్నిస్తారో సాయి గారు, ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ ప్రభుత్వం వింటుంది, వాటిని పరిష్కరిస్తుంది. తప్పు చేసింది మావాడైనా కూడా రాజీనామా చేయిస్తుంది, జైలుకు కూడా పంపుతుంది. మధ్యప్రదేశ్ లో మా పార్టీకి చెందినటువంటి మంత్రి ఇంటిని కూడా సిబిఐ దర్యాప్తు జరిగింది. వారింటికి ఈడీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి? చట్టం నుంచి తప్పించుకుంటారు భారతీయ జనతా పార్టీలో ఉంటేనే. మరి పెద్దలు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ దేశంలో యువత, బీజేపీ యువత, ఆర్ఎస్ఎస్ యువత అని. ఆర్ఎస్ఎస్ యువత, బీజేపీ యువత ఏం లేరు. ఆర్ఎస్ఎస్ యువత గాని, బీజేపీ యువత గాని ఎవరంటే ఏదో వ్యక్తి నిర్మాణం ద్వారా కొంచెం సంస్కరించబడిన వారు ఉంటారు. మిగతా ఈ విధంగా కానే కాదు. కాబట్టి తప్పు చేస్తున్న వారి గురించి మనం మాట్లాడుకోకపోతే, ఇది వరకు ఏదైతే మనం తప్పుల్ని ప్రశ్నిస్తున్నామో ఆ సమస్య పక్కదారి పడుతుంది. అదే మాట్లాడుతుంది బీజేపీ గాని, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గాని మాట్లాడుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. లక్ష శాఖలు నడుస్తున్నాయి. ఈరోజు 50 లక్షల పైబడి ఈరోజు ప్రతినిధులు ఉన్నారు. ఎటువంటి సభ్యత్వము అక్కడ ఉండదు. కొందరు మాట్లాడుతుంటారు, ఎవరు మన ప్రియాంక ఖార్గే లాంటి వారు కూడా మాట్లాడుతుంటారు. ఏమని ఆర్ఎస్ఎస్ ను పరిపాటి అయిపోయింది ఈ దేశంలో, దేశభక్తి కానీ ఏదన్నా మాట్లాడితే ఆ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడాలని వారు సూచన చేశారు. ఈ దేశంలో సమస్యలు లేవని మేము ఎప్పుడూ చెప్పట్లేదు. ఈ సమస్యలన్నీ తొలగిపోయాయని మేము అంటున్నామా? భారతీయ జనతా పార్టీ అనలేదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా అనలేదు. ఈ దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్నించే వాళ్ళందరూ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రీయ స్వయంసేవక్ కానీ, ఈ దేశంలో ఏ పౌరుడు కూడా మాట్లాడతాడు. అదే జరగాలని కూడా మనం కోరుకుంటాం. కాబట్టి జరిగిన దాంట్లో పక్కదారి పట్టించే విధంగా ఇంకొక విధంగానో మాట్లాడితే మనము ఇబ్బందులు పడతామన్న విషయమే. స్పాన్సర్డ్ రాజకీయాలు, సెలెక్టివ్ రాజకీయాలు చేయొద్దనే విధంగానే మనం చెప్పదలుచుకున్నాం. జరుగుతున్నది కాదు. ఈరోజు జువేదన్ ఒక అతను ఉన్నాడు, కోట్లాది రూపాయల భోజనాలు ఎట్లా సప్లై చేస్తాడు? సాధారణ వ్యక్తి కదా. తర్వాత మిలిటరీ డ్రెస్సులు ఎట్లా స్టిచ్చింగ్ ఆర్డర్ ఇచ్చారు మీరెట్లా? ఎవరిస్తారు ఇవంతా? అంటే ఇవి జరుగుతున్నవి ఇవే కాదు. బ్లూటూత్ తో ఎందుకు ప్రచారం చేశారు? ఎందుకు వీళ్ళు చేయాల్సి వస్తుంది? తర్వాత మెటాలో, సోషల్ మీడియాలో కానీ, తర్వాత ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, మిగతా అన్నిటికి కూడా, మిగతా పాపులర్ లో మిలియన్ మంది ఫాలోయర్స్ ఉన్న వారికి వ్యూస్ ఎందుకు తక్కువ వచ్చాయి? ఎక్కడి నుంచి చేశారు? ఈ రోజు క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కాబట్టి ఇటువంటివన్నీ ప్రాయోజిత కార్యక్రమాలు ఎవరి కోసమైతే ఎవరు చేస్తున్నారో ప్రభుత్వానికి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. వాటినే విషయాల్ని మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఇంకొక రైట్ వెంకటేశ్వర్ గారు చివరిగా యువత వల్ల దేశానికి రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా యువత వల్లనే. ఇక్కడ చూడండి ఉద్యమాలు. ఇప్పుడు హిట్లర్ కూడా 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం చేసినప్పుడు నల్లగర్తోనే కూర్చొని మాట్లాడారు. ఈరోజు అభిజిత్ దీప్య గాని, రాంకా గారు గాని, అశుతోష్ ఎవరు మాట్లాడినా, ఈ రోజు పెద్దలు జయరాం గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ వింటుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా ఉంటుంది. తప్పు జరిగితే ఉపేక్షించదు, పక్కన పెడుతుందని దీని ద్వారా తెలియజేస్తున్నాం. యువత ద్వారానే దేశంలో మార్పు వస్తుందని శివాజీ కూడా యుక్త వయసులోనే ఈరోజు హిందూ సామ్రాజ్యం కోసం కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి యువతలు వచ్చేందుకు వాటిని ఆహ్వానిస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. సో మొత్తం మీద యువత వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. యువతకు ప్రశ్నించే తత్వం ఉంది, ప్రశ్నించే హక్కు కూడా ఉందని చెప్పేసి నడుస్తున్నటువంటి మాట. మరి మొత్తానికి రాబోయే రోజుల్లో యువతకు ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతోంది, యువతకు సంబంధించి కూడా ప్రశ్నించే హక్కు ఏ మేరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నారు